కొడుకు బతాడు సార్, నా కొడుకు బతే మీ కుటుంబం బతాం సార్, లేకుంటే నా కొడుకు చచ్చిపోతాం, మేము అందరం చచ్చిపోతాం సార్. ఇప్పుడు గంట మీరు అనకండమ్మా, మీరు అలా అనకండి. డెఫినెట్గా మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు కాబట్టి అన్ని ఆధారాలు ఉన్నాయి. సో ఆ అమ్మాయి మేజర్ అయిన అమ్మాయి 18 ఏళ్ళు దాటినాయి కదా. మేజరే సార్, మేజరే అమ్మాయి, మేజరే. ఆర్య సమాధిలో పెళ్లి చేసుకున్నారు, సర్టిఫికెట్ కూడా ఉంది సార్. సో డెఫినెట్గా ప్రవీణ్ మీకు మీ ఇంటి కోడలు అయిపోయినట్టే. ఆ తల్లిదండ్రులు కూడా హక్కు ఉంటుంది ఆ కూతురు మీద. బట్ ఆ కూతురు డిసిషన్ ఇక తను బలవంతంగా తీసుకెళ్ళినట్టుగా అర్థమవుతున్నది. ఆ అమ్మాయి నిజంగా మీ ఇంటికి రావాలనుకుంటే డెఫినెట్గా పోలీసులు మీకు సహాయం చేస్తారు, పోలీసులు తీసుకొచ్చి మీ అమ్మాయిని అప్పగిస్తారు. కానీ ఆ అమ్మాయి డిసిషన్ మార్చుకుంటే ఎవరేం చేయలేరు. ఒకసారి మీ అబ్బాయితో ఒకసారి మా రిపోర్టర్కి ఇవ్వండి అమ్మా, మీ అబ్బాయితో కూడా మాట్లాడతారు. ఆయన మాట్లాడగలిగే ఓపిక ఉంటే. ఆయన కొంత గాయాలపాలైపోయి అక్కడ పడుకున్నాడు కదా, ఒకసారి ఆ రిపోర్టర్కి ఇవ్వండి. పెట్రిషా, ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడించండి, ప్రవీణ్తో కూడా మాట్లాడదాం. ఎస్ మనోజ్, ఇప్పటికే ప్రవీణ్ కూడా నా భార్య నాకు కావాలంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 24 అవర్స్ నుంచి కూడా అతను ఏమీ మాట్లాడలేని పొజిషన్లో ఉన్నారు. 24 గంటలైంది, నా భార్య స్వాతిని ఇప్పటి వరకు నాకు శ్వేతాని కూడా నాకు అప్పగించలేరని చెప్తున్నారు. హెడ్ ఫోన్స్ కూడా ఇవ్వండి, ఇఫ్ పాసిబుల్ ఒకసారి హెడ్ ఫోన్స్ కూడా ఇవ్వండి. ఇయర్ ఫోన్స్ ఒక్కసారి మీరు యాంకర్ చెప్తుంది ఒక్కసారి ప్రయత్నించండి, ఒక్కసారి వినండి. ప్రవీణ్ వినిపిస్తోందా? ఇబ్బంది పడకండి, మీ పర్వాలేదు, జస్ట్ అడగడానికి. వినిపిస్తుందా మీకు? ఏమైంది ప్రవీణ్, ఏమైంది అసలు? 4 నెలల నుంచి వాళ్ళ కూతురు గురించి ఆలోచించని కుటుంబం నిన్నే ఎందుకు వచ్చి మీ పైన దాడి చేసి కూతురు తీసుకుపోయింది? మధ్యలో ఎప్పుడైనా ఫోన్ చేసిరా? ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా వాళ్ళ కుటుంబం ఫోన్ చేసిందా? శ్వేతకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందా? చేయలేదు సార్. మా పేరెంట్స్ కొట్టినారు, మేము 3-4 టైమ్స్ కంప్లైంట్ ఇచ్చినా పోలీసు వాళ్ళు ఏం రియాక్షన్ తీసుకోలేదు సార్. లంచం తీసుకున్నారు అనుకుంటా సార్, అందుకని 3-4 టైమ్స్ ఇచ్చిన. మా భార్యని ఇచ్చింది సార్ కంప్లైంట్ కూడా వాళ్ళ పేరెంట్స్ మీదనే. ఇచ్చిరా? మీరు ఎప్పుడైనా మాకు ప్రాణహారం ఉందని చెప్పి దాడి చేసిరా అంటున్నారు కాబట్టి ప్రాణహారం ఉందని కంప్లైంట్ ఇచ్చిరా? ఇచ్చినాం సార్, 3-4 సార్లు ఇచ్చినాం సార్. సరే బాబు పొర్రి అన్నారు కానీ. ప్రవీణ్, మీ పరిస్థితి ఎలా ఉంది ప్రవీణ్? ఇప్పుడు మీ వీడియోలో చూస్తుంటే చాలానే గాయాలయ్యాయి. మీ భార్యను కాపాడుకోవడం కోసం బాగానే ప్రయత్నం చేశారు. ఏం గాయాలయ్యాయి? స్కూల్ డ్రైవర్తో ఓడిచినారు సార్. అన్న చెయ్యిర కొట్టినారు, అమ్మ చెయ్యి కొట్టినారు. నాకు కోసినారు సార్, చక్కలతో కోసినారు, కళ్ళలో కారం పొడి కోసి కొట్టినారు సార్. మా భార్యకు కటింగ్ ప్లేయర్ స్కూల్ డ్రైవర్ కడుపులో గుచ్చి నోట్లకి రక్తం వస్తట్టు కొట్టి తోలుకుపోయినారు సార్. మరి పోలీసు వాళ్ళకి నిన్న పొద్దున కంప్లైంట్ ఇచ్చినాము, ఇప్పటి వరకు ఏం రెస్పాన్స్ ఇస్తలేదు సార్. ఏమన్నా అంటే దోలాడుతున్నాం అంటున్నారు కానీ ఏడుందో చెప్తలేరు సార్. మీ భార్య ఏమన్నా ఫోన్ చేసిందా? మీ భార్య మీ కాంటాక్ట్ లోకి వచ్చే ప్రయత్నం ఏమన్నా చేసిందా? ఏం రాలేదు సార్. నిన్న సార్ తోటే ఫోన్ మాట్లాడినంత పొద్దున్న తోలుకొస్తా బాబు అని చెప్పింది సార్. ఇప్పుడు అడిగితేమో ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చినాయి, దొరుకుతలేదు అని చెప్తున్నాడు సార్. ఇది లంచం తీసుకొని చేస్తున్నారా? మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు సార్. లంచం తీసుకొని చేస్తున్నారు సార్. మరి అలా ఎంత ఇచ్చిండో వీళ్ళు ఎంత తీసుకున్నారు? ప్రవీణ్, ఈ 4 నెలల్లో మీరు మీ అమ్మ నాన్నకి వాళ్ళ అమ్మ నాన్నకి దూరంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆలోచించిందా? వాళ్ళ అమ్మ నాన్న గురించి ఆలోచించిందా? ఆలోచించలేదు సార్, ఎప్పుడు ఆలోచించలేదు సార్. మాది 7-8 ఇయర్స్ నుంచి ఇంతవరకు ఆలోచించలేదు సార్. అప్పటి నుంచి కూడా పెళ్లి చేసుకోకముందు నుంచి కూడా టార్చర్ చేసినారు సార్. 3 ఇయర్స్ బ్యాక్ యాసిడ్ పినాలు నోట్లో పోసి కళ్ళలో కారం చేసి కొట్టినారు సార్. అప్పుడు ఇంట్లో అమ్మాయిని ఇంట్లో కొట్టారా? మీతో ప్రేమలో ఉందని చెప్పి యాసిడ్ పోసిర్రా? నోట్లో యాసిడ్ పోసిర్రా? అవును సార్, కంప్లైంట్ ఇచ్చింది సార్. ఇంట్లోనే పోసి కట్టేసి కుట్టినారు. కారం నా కండల నోట్లో పోసి యాసిడ్ పిన్నాలు పురుగుల మందు అన్నీ పోసి కుట్టినారు సార్. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు మీరేమైనా ప్రయత్నం చేసిర్రా? వాళ్ళకి ఫోన్ చేయడం కానీ లేకపోతే ఇంకేదైనా ప్రయత్నం చేసిరా మీరు?
ఏం చేస్తే కలుసలే సార్. ఇప్పుడు సార్ వాళ్ళని అడిగితే దోలాడుతున్నాం అంటున్నారు సార్. అంతే, ఏం రెస్పాన్స్ ఇస్తారా సార్? మీ భార్యని అంతా మీ కళ్ళ ముందే మీరు పెళ్లి చేసుకున్నారు, మేజర్ అయిపోయింది, తనకు ఆ స్వేచ్ఛ ఉంది, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏం డిసిషన్ తీసుకునే ఆలోచన ఉంది. మీ కళ్ళ ముంగట్నే ఆ భార్యని కాళ్ళకు తాడు కట్టి గుంజుకొని వెళ్ళడాలు, లాక్కొని వెళ్ళడాలు, కారులో వేసుకున్నాక మీరే చెప్పారు స్క్రూ డ్రైవర్ బట్టి పొడిచారని చెప్పి. నిజంగా కన్న తల్లిదండ్రులు ఇంత దారుణంగా ప్రవర్తించారా? సార్, చంపేస్తా, నిన్ను చంపేస్తా, వాడిని 2-3 రోజులలో చంపేస్తా, మీ ఇద్దరిని చంపేస్తా అని చెప్పింది సార్ అది అయ్యగాడు. చంపేస్తా, నేను జైలు పోతే 10 రోజులలో బయటకు వస్తా, నా దగ్గర అన్ని పైసలు ఉన్నాయి, మీ దగ్గర ఏమున్నాయి రా అని అన్నాడు సార్. ప్రవీణ్, డెఫినెట్గా ఈ వీడియో నాకు తెలిసి వాళ్ళు చూస్తూనే ఉంటారు. మీ భార్యకి ఏమైనా మెసేజ్ చేయాలన్నా, అంటే భార్యకి నువ్వేమైనా కన్వే చేయాలన్నా, లేకపోతే మీ అంటే మీ భార్య వాళ్ళ అమ్మ నాన్నకి ఏమైనా చెప్పాలన్నా ఏం చెప్తావు? వాళ్ళు ఏమి రిక్వెస్ట్ చేస్తావు? నా భార్య నాకు కావాలి సార్, వచ్చి నాతో మాట్లాడమని సార్. నిన్న పొద్దున పోయింది సార్, బతుకుందో చచ్చిపోయిందో కూడా తెలియదు సార్. నాకు నిన్న అడిగితేమో తోలుకొస్తున్నారు సార్, ఇవాళ అడిగితేమో ఏమో తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు పోలీస్ వాళ్ళకి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, మిస్సింగ్ కంప్లైంట్, పోలీసులు ఏం చెప్తున్నారు మరి? నిన్నేమో గంట సేపు ఆగురి తోలుకొస్తామా అని పొద్దున్న నుంచి చెప్పినారు సార్. 3 తోలుకొచ్చినారంట, 3 దొరికినారంట, మరి వాళ్ళు ఏడున్నారో తెలియదు సార్. ఇవాళ పొద్దునేమో ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు, దొరికితే దొరకరామా అని మాట్లాడుతున్నారు సార్. నిన్న ఫోన్ మాట్లాడిందంట ఎస్ఐ తోటి, మా భార్య మాట్లాడిందంట, రికార్డింగ్ ఉందంట. సపోర్ట్ చేస్తలేదు సార్ ఎస్ఐ కూడా. భార్య ఏం మాట్లాడింది? నేను మంచిగానే ఉన్నా, డాడీతోటే ఉన్నాను మాట్లాడిందంట సార్. ఓకే, మీ గురించి ఏమైనా అడిగిందా? అంతే సార్, నా అడగాలంటే సార్ నేను మాట్లాడలేదు సార్, ఎస్ఐ మాట్లాడాను సార్. అక్కడ సేఫ్గానే ఉంది, ఏం కాలేదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తానని ఆ రకంగా అని చెప్పుకొచ్చిందా సార్? మళ్ళీ అంటే పోలీసులతో మాట్లాడిందని చెప్తున్నారు కాబట్టి మళ్ళీ మీ దగ్గరికి వస్తానని ఏమైనా చెప్పుకొచ్చిందా? రైట్, ప్రస్తుతం అతను మాట్లాడలేని పొజిషన్లో ఉన్నారు, అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నారనే అసలు ఏమీ కూడా మాట్లాడలేని పొజిషన్లో నా భార్య నాకు కావాలి, లేకపోతే నేను ధర్నా చేశాను. అతి దారుణంగా సొంత కూతురు అయినప్పటికీ కూడా ఇంట్లో కొట్టి అతి దారుణంగా హింసించి కర్రల